పేరు దయాకరయ్య, ముత్తుకూరు R&R కాలనీ. గత 30 సంవత్సరాల క్రితం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేది ఈ పల్లిసీమ అంతా. ఇప్పుడు ఏంటంటే కాలానుగుణ్య మార్పుల వల్ల, పోర్టు డెవలప్ వల్ల కంపెనీలు రావడం, ఆ పోర్టును అనుసరించి ఏపీ జెన్కో, మధుకాను లాంటి పవర్ ప్రాజెక్టులు, వాటిని అనుసరించి పామాయిల్ ఇండస్ట్రీసు ఇవి రావడం వల్ల ముత్తుకూరుకి ఒక 7-8 గ్రామాల వాళ్ళు వాళ్ళ విలేజ్లో వదిలేసి ముత్తుకూరులో ఏర్పాటు చేశారు. ముత్తుకూరు బాగా విస్తరించింది. అంగళ్ళు కూడా బాగానే స్థాపించారు. అంతా బాగుంది. భూమి కాస్ట్ కూడా అంకణాలు వాల్యూ నెల్లూరు టౌను పరిధిని అనుసరించే ఉండదు. ఏమాత్రం తక్కువ ఉండడం లేదు. మెయిన్ రోడ్లు అయితే బాగానే ఉంది. అంతా బాగుంది. వాతావరణ మార్పులు కూడా మొదట్లో ఇంతకుముందైతే మేము పీల్చి వదిలేసిన గాలి మిగతా పరమట భాగంలో ఉండే నెల్లూరు వాళ్ళందరూ పీల్చేవాళ్ళు. అప్పుడు మేము స్వచ్ఛమైన గాలి పీల్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కాలుష్యంతో, కల్ముషంతో, ఆ పవర్ ప్రాజెక్టుల వల్ల వచ్చే బొగ్గు, ఆ కాలుష్యాల వల్ల అనారోగ్య బారిన కూడా పడుతున్నాము. అందరూ చాలామంది అయితే 70% దాకా ఏదో ఒక రోగంతోనే ఉంటున్నారు. ఇది ముత్తుకూరు అంతా డెవలప్ అయినప్పటికీ ఆరోగ్యరీత్యా సరిగా ఉండడం లేదు. వీటికి సంబంధించింది వీటితో పాటు స్వలాభాపేక్షత కాకుండా సంవత్సరాల ముందు మేము చిన్నపిల్లలప్పుడు ఎంతో మంచి వాతావరణంలో పెరిగాము. మనుషులు పిలవడంలో కూడా కులాలు ఇవన్నీ లేకుండా మామ, బావ, అక్క అని చెప్పి పిలుచుకునేవాళ్ళని, ఎంతో ఆప్యాయతగా ఉండేవాళ్ళని. కాలానుగుణ్య మార్పుల వల్ల అప్పుడైతే స్వయంగా పండించిన మేలు రకం రైస్ తిని ఆరోగ్యంగా పరిపుష్టంగా ఉండేవాళ్ళని. ఇప్పుడైతే ఈ మార్పుల వల్ల కొత్త వంగడాలు కొనుక్కోవడం, ఎకరాకి అప్పుడైతే నాకు తెలిసినప్పుడు బాగా పండేది అంతే పుట్టి లేదా పనుగొట్లే పండేది. ఇప్పుడు కొత్త వంగడాలు కొనుక్కోవడం వల్ల పిండ్లు ఎక్కువ వేసి, రసాయనిక ఎరువులు బాగా వేసి 4.5 ఫుట్లు పండిస్తున్నారు. కానీ మనిషి జీవన విధానం అప్పుడే సుఖంగా ఉంటుండింది. ఇప్పుడైతే లేదు. అప్పుడు ఏంటంటే అప్పుడు పండిన ఒడ్లు మాకే సరిపోయేది. ఇవే కాకుండా తాడి చెట్లు ఫలాలు కూడా బాగా అనిపించేవాళ్ళమి. తాడి చెట్లు ముంజులని ఏ కాలం వస్తే అది ఒక కల్పవృక్షం లాంటిది తాడి చెట్టు. ప్రతి సీజన్లో దాని సూతి తింటానే ఉన్నాం. ఒక సీజన్లో తినేవాళ్ళం, ఇంకో సీజన్లో పండు తినేవాళ్ళమి, ఇంకో సీజన్లో తేగలు తినేవాళ్ళమి. ప్రతినిత్యం దాని సొత్తు ఉంటానే ఉంటుంది. పసితనంలో ఆ గెలలు తీసినప్పుడు కల్లులు కూడా గీసుకొని తాగేవాళ్ళు. వ్యవసాయ పనులు చేసుకుని ఉంటే మండుటి వేసవిలో తాటి ముంజులు తిని హాయిగా చల్లగా గడిపేది కాలాన్ని. అట్టాడిది ఇలాంటివన్నీ పోయినాయి. మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనుషుల్లో కూడా మార్పులు వచ్చేసినాయి. అప్పుడున్న ఆప్యాయత, అనురాగాలు లేరు. ప్రతి ఇంట్లో కూడా కొంత మార్పులు వచ్చినాయి. అది ఎట్లా అవుతుందో, ఈ ప్రపంచం లాస్ట్కి ఎట్టబోద్దో, మమకారాలు ఇవన్నీ ఎట్టయిపోతాయో ఏదో అర్థం కాని పరిస్థితి. ముత్తుకూరు పరిధిలో ఉన్న ప్రాజెక్టులు ఆయా ప్రాజెక్టుల స్వలాభాపేక్షతనే కాకుండా సమాజ శ్రేయస్సు దృష్ట్యా అనారోగ్య బారిన పడుతున్న ఈ పరిసర ప్రాంతంలో అనారోగ్య బారిన పడుతున్న జనాలకి కార్పొరేట్ వైద్యం అందిస్తే మరీ బాగుంటుంది. అదే కాకుండా ఎవరైనా ఏదైనా చెడ్డ అని అనిపిస్తే అది అప్పుడే వచ్చిన ప్రశ్నార్థకంగా మాట్లాడితే ఇదే బాగుంటుంది. రోడ్లు విస్తరణ చేస్తే బాగుంటుంది. అన్నీ డెవలప్ అయినప్పటికీ రోడ్లు మాత్రం డెవలప్ కాలేదు. ప్రధాన రహదారి ముత్తుకూరు హై స్కూల్ నుంచి ఏపీ జెన్కో పోయే రహదారి, దాన్ని డబల్ చేసి రోడ్డు మంచి నిర్మాణం చేస్తే ఇబ్బందులు ఏమీ ఉండదు. ఇక్కడ తిరిగే ప్రజలకే కాకుండా ఆ ప్రాజెక్టులకు పోయే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం ఉంటుంది. స్కూల్ వ్యాన్లు అవి పోవడానికి
అక్కడ వర్కర్స్ పోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, సామాన్యులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను రిలయన్స్ ఎఫెక్ట్ ఏరియా నుంచి ముత్తుకూరుకు వచ్చినాను. రిలయన్స్ ఎఫెక్ట్ వల్ల 2 గ్రామాలు కృష్ణాపట్నం పంచాయతీలోని 2 గ్రామాలు ఐవరపు కండ్రిగా చెమ్ముంతోపు 2 గ్రామాలను లేపి ముత్తుకూరులో అలాట్ చేశారు. అప్పుడు వాళ్ళు తీసుకున్నది ప్రజోపయోగంగా తీసుకున్న వాటిని 2600 ఎకరాలని తీసుకొని ఎలాంటి ప్రాజెక్టు నిర్మాణం లేకుండా అట్నే ఆపేసి, అర్ధాంతరంగా ఆపేసి, అక్కడ లేపిన వాళ్ళకి ఎలాంటి జీవన భృతి అనేది కలుగు చేయకుండా అట్నే ఆపి పెట్టేశారు. ఇవి 16 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. అప్పటి నుంచి ఎలా ఈ జీవన భృతి లేకుండా ఇబ్బందులు పడుతూ రోజువారీ కూలీలకి బయట ఎక్కడన్నా పనులు చేస్తే ఆ ప్రాజెక్టుల్లోనూ ఇంకేమన్నా బేల్దారు పనులు, ప్రాజెక్టుల పనుల్లో సరే ఇవ్వడం లేదు. బేల్దారు పనులకి ఇక్కడ ఉన్న వ్యవసాయం ఏమైనా ఉంటే ఎవరైనా పనులు చేసుకుంటే ఆ పనులకు పోయి జీవనం గడుపుతున్నారు. ఉద్యోగ కల్పనే లేదు ఈ 2 గ్రామాలకి. ఈ 2 గ్రామాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. వీళ్ళకి కూడా పని కలుపు చేయడమా, లేదంటే ఆ భూములు ఇస్తే చేసుకొని తింటారు, అప్పుడు అవసరమైనప్పుడు ఇచ్చేస్తారు. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాము. భూములు రిటర్న్ ఇచ్చేది కుదరదు అని వాళ్ళు చెప్పారు. కానీ ఉద్యోగాలన్నా ఇప్పించాలి కదా. ఇది మాత్రం అన్యాయం ఈ 2 గ్రామాలకి. గతంలో గడిచిన రోజుల కంటే ఈ రోజులు బాగానే ఉన్నాయి, కానీ అనారోగ్యం అనేది వస్తుంది. ఈ అనారోగ్యం వస్తున్నందువల్ల అవి కూడా గ్రహించి ప్రాజెక్ట్ యాజమాన్యాలు అయితేమి, ప్రభుత్వం అయితేమి, అధికారులు అయితేమి, నాయకులు అయితేమి వైద్యం మేలు రకం వైద్యం అందిస్తే బాగుంటుంది. ఇంతకుముందు రోజుల్లో ఇలాంటి అనారోగ్య పాలయ్యే వాళ్ళు లేరు. ఎందుకంటే ఇంత రసాయనిక ఎరువులు వాడేవాళ్ళు కాదు. తక్కువ పండించినా అవి సరిపోతూ ఉండేది. అందరూ కష్టించి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు పనులు కూడా తక్కువే, అన్నీ యాంత్రికం అయిపోయింది. జీవన విధానంలో ఆహార ధాన్యాలు వచ్చినప్పటికీ అవి రసాయనిక వాటితో తయారవుతున్నాయి కాబట్టి అనారోగ్య పాలవుతున్నారు. ఇంతకుముందు స్వచ్ఛమైన వాటిని తినేవాళ్ళని, ఇప్పుడు ఆ స్వచ్ఛత అనేది లేదు. అందువల్ల అనారోగ్య బారిన పడుతున్నారు. ఈ నివారణకి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆ సౌకర్యాలు అందజేస్తే ప్రజలు బాగుపడతారు. ఇప్పుడేం లోపై ఉంది. గత స్థితి కంటే ఈ స్థితి బాగానే ఉంది. గతంలో డబ్బులు లేకుండా జీవించేవాళ్ళమే. ఇప్పుడు డబ్బులు అనేది తెలియదు. అప్పుడు తెలియకుండానే నెలల దాకా సేబోదులని అవి అని తెచ్చుకొని ఆహార ధాన్యాలు అయితేనేమి, ఇంకేమైనా దినుసులు అయితేనేమి బొదులు తీసుకొని గడిపేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే డబ్బు లేనిదే ఇంట్లో నుంచి పాదం పెట్టలేని పరిస్థితి, డబ్బుమయం అయిపోయింది. అప్పటికి ఇప్పటికి భిన్నంగానే ఉంది. కానీ అప్పుడు ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే అన్ని సౌకర్యాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. 4 ఎకరాలు వేస్తే 4.5 పుట్టు అవుతుంది. ఇప్పుడు మరుసానికి పుట్టు రోడ్లు కూడా కావటలేదు. అంతా దెబ్బతినిపోయింది. ఉప్పు నీళ్ళు తగిలేసి రొయ్యలు వాళ్ళు దెబ్బతిన్నారు. ఇట్లా ఇది పలుపులు దెబ్బతిన్నాయి. పంటలు పండకుండా పోయినాయి. అప్పుడు ఏ చెనగ బ్రహ్మాండంగా 40 బస్తాలు అవుతున్నాయి. ఇప్పుడు 10 బస్తాలు కూడా కావటం లేదు. పుచ్చకాయలు కూడా అట్టే అవుతున్నాయి. ఇప్పుడు పుచ్చకాయలు కూడా కావటం లేదు. అన్ని విధాల నష్టమేను. అన్ని విధాల తల ఇబ్బంది పడుతుంది. ఆరోగ్యం కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి. షుగర్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు భూమి అప్పుడున్న దానికంటే రేట్ ఎక్కువగా ఉంది కదా. రేటు ఎక్కువ ఉంది, పెరుగుతుంది. ఆరోగ్యం ఉంది. ఎంత ఎక్కువ ఉండి పెరుగుతుందా? ఆరోగ్యం సుఖం లేదు కదా. ఎంత ఇస్తే ఏముందా? ఆరోగ్యం తగ్గుతున్నప్పుడు అప్పుడు 2 పుట్లు పడినా 3 పుట్లు పడినా అప్పుడు మేలు కదా.
అప్పుడు పొయ్యిలతో కరెంటు మంటేసుకున్నాం, కట్టెలతో మంటేసుకుంటాడు, ఆరోగ్యం దెబ్బతినుకున్నా ఉండింది. ఇప్పుడేమంటే అన్ని విధాలా దెబ్బతినిపోతుంది. ఇప్పుడు పంట పొలాల కంటే రాకో గుంతల వల్ల పంట పొలాల కంటే రొయ్యల గుంటలు మేలని అందరూ దోశారు. 100కి 30% దెబ్బతిని ఉన్నారు. అప్పులు పుట్టడం లేదు. రొయ్యల గుంటలు వేసిన తర్వాత పట్టడం జరిగింది. ఉప్పు శాతం పెరిగిపోయింది. ఆరోగ్యం బాగలేదు. టెన్షన్లు పెరిగిపోయి ఊళ్ళో అందరికీ అప్పులు పుట్టడం లేదు. అదే పంట పొలాలు వేసి పుట్టిడు మండిస్తుంటే 20 ఏళ్ళతో మిగులుస్తుంటే అప్పుడు సంసారాలు బాగుండేవి. ఇప్పుడు ఎంతసేపు టెన్షను, రొయ్యల గుంటలు అప్పుల బాధలు, నానా అవస్థలు పడుతున్నాము. పోర్టు 40 బెర్తులు అయిన వల్ల విపరీతమైన డెవలప్మెంట్, రోడ్లు, సిమెంట్ రోడ్లు, బిల్డింగులు అమితమైన ముత్తుకూరులో అమితమైన బిల్డింగులు పడి ఉన్నాయి. దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. ఒకటి మించినోడు ఒకటి కట్టుతున్నాడు. రోడ్డు బిట్టు 10 లక్షలు అమ్ముతుంది. చేపల మార్కెట్ కాడ కానీ టౌన్స్పేట కాడ 20 లక్షలు ఉంది. నెల్లూరు కూడా ఆ వరకు ముందు నెల్లూరులో కూడా రోడ్డు బిట్టు అయితే 10 లక్షలు ఉండింది. ఇప్పుడు ఈరోజు 20 లక్షలు. బంగారగట్టోళ్ళు వచ్చి పట్టున్నారు. ముత్తుకూరులో కూడా రోడ్డు బిట్లు విపరీతంగా పెరుగున్నాయి. రోడ్డు బిట్లు ఏడ చూసినా అలీగాన్ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు దేనికి ఇబ్బంది లేదు. డెవలప్మెంట్కి మనసానికి ఇబ్బంది లేదు కాబట్టి, లేకుంటే ఇదే పట్టు అయిపో ఉండేది. బాంబే అంతటిది కావాలా ఈ ఆరికే ముత్తుకూరు. ఇది చిన్న బాంబే అని పిలవాల్సిన వాళ్ళం పోయి ఇవాళ పోర్టు 40 బెర్తలు అయిన వలన కారణంగా ఆగింది కాబట్టి డెవలప్ ఆగుంది. కానీ బిల్డింగులు విపరీతంగా గట్టున్నాయి. కానీ జనం తక్కువగా ఉన్నారు. బిల్డింగులు ఏమో లీగల్ డెవలప్లు గట్టున్నారు. కానీ రామాయణం మనసానికి ఒక్కరు వరంబడి పోర్టు డెవలప్ లేని వల్ల, దానివల్ల ఆగింది వల్ల ఒక్కరో ఎరక ముందు ఉంది. రోడ్లు ఇటు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కరెంటు పొగులు కూడా వెలుగుతున్నది. కరెంటు డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది. కరెంటు 24 గంటల కరెంటు ఉంటుంది. ఇప్పుడు ఈ జనకం పడ్డ తర్వాత ఆ వరకు ముందు గంట మీద గంట వచ్చేది లేదు కరెంటు. ఇప్పుడు మనసారి కరెంటు డెవలప్మెంట్ బాగుంది, ఇబ్బంది లేదు. అన్నీ సౌకర్యం బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఫలింపులు ఒక్కటే తగ్గిపోయింది. కానీ డెవలప్మెంట్ పెరిగిన తర్వాత అదే పోర్ట్ వాళ్ళు కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తే 50 ఏళ్ళు కానీ, 20 ఏళ్ళు కానీ, 30 ఏళ్ళు కానీ తెచ్చుకొని బతుకుతూ ఉండేవాళ్ళేను. కంపెనీ 125 ఎకరాలు 2500 ఎకరాలు తీసుకుంటే కంపెనీ ఆపేసి ఉండ్రి రిలయన్స్ వాళ్ళు. అదే జనకోడు కదా అట్టగానే ఆపుంటే ఇబ్బందే కదా. ఇవాళ లెక్కలు పెట్టి కానీ, చెమ్ముడితో వాళ్ళు కానీ ఆ జనకో వల్ల ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమంది జీతాలు తెచ్చుకొని బతుకుతున్నారు. ఇప్పుడు అందరూ వాళ్ళ ఇళ్ళు శుభ్రంగా కట్టుకొని అందరూ బాగానే ఉన్నారు, ఇబ్బంది లేదు. మంచి డెవలప్మెంట్ ఉంది జనకో ఉండే వల్ల. ఇప్పుడు పోర్ట్ అదే గాన 40 బెర్తల్లో 10 బెర్తలు చేసినా కూడా ఇవాళ డెవలప్మెంట్ అది కాకుండా ఉండేదే. చిన్న బాంబే అనిపించుండేదే. అది ఆపిన వల్ల వాడు ఆదాయం తీసుకుపోయి మద్రాసుకి దింకోపోయాడు. పశీలు అప్పుడే మేలోవా, కానీ ఇప్పుడు పశువులు మేపుకోవడం అంటే మనసారి నిద్రలేసేవాడు వచ్చాడు పశువులు మేపుతున్నావు అని చెప్పాలి. సరేనా, చిన్నప్పుడే మేలు అప్పుడు జనరేషను. కానీ ఇప్పుడు ఈ అనుసరించేవాళ్ళు మాత్రం 195 మంది లేరు. ఆరోగ్యరీతి తీసుకుంటే ప్రతి ఇంట్లో జబ్బు అనేది ఉంది, ప్రతి ఇంట్లో ఉంది. పెద్ద లేదు, చిన్న లేదు, దేని పెరిగిపోతుంది ప్రతి ఒక్కటి. పశు సంస్థ ఇవన్నీ నశించిపోయినాయి కదా అసలు పూర్తిగా. ఏముండే చెప్పండి, కోసుకొని తినేస్తున్నారు. అట్టా డెవలప్మెంట్ అనేది ముత్తుకూరు అప్పటి నుంచి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ బాగా అయింది. దేనివల్ల అంటారు అది డెవలప్మెంట్ అవడం? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు పోర్టే కాదు, ఫ్యాక్టరీలు ఏమున్నాయి అవన్నీ నాకు తెలిసి 50 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఏడు నుంచి ఎక్కడి దాకా కోటావా అక్కడ దాకా, చిన్న అయితే పెద్ద 50 కంపెనీలు వచ్చి ఉన్నాయి. 50 కంపెనీలు వచ్చి ఉన్నాయి. ఇది పామాయిల్ ఫ్యాక్టరీలతో కూడా 50 కంపెనీలు వచ్చి ఉన్నాయి. ఇక్కడ డెవలప్మెంట్కి ఏం కావాలా?
దేనికి ఇప్పుడు అవసరమైనడు కొనుక్కుంటా ఉన్నాడు, అవసరం దెబ్బతిన్నాడు అమ్మేస్తా పోతున్నారు. ఆ భూములు కూడా పంట పొలాలంతా ఆక్వా గుంటలుగా మారిపోతున్నాయి, డాలర్ల పంటలుగా మారిపోతున్నాయి. దాని మీద ఇప్పుడు ఆక్వా అవి కంట్రోల్ చేయలేం, గవర్నమెంటే చేయలేకపోయినా మనం ఏం చేస్తామా? ఇప్పుడు ఆక్వా పొలాలు ఉన్నాయా, గవర్నమెంటే కంట్రోల్ మనం వేయొద్దంటే ఆపుతారా? ఇప్పుడు నేను ఒక్కడిని వేయొద్దంటాను, దయాకరే బాలకృష్ణ వేయొద్దంటారు, ఆపేది గవర్నమెంటే కంట్రోల్ చేయలేకపోయింది. దాని మీదే మగ్గు చూపుతున్నారు కదా పెద్ద అందరూ. అదే ఇప్పుడు నేను ఏం చెప్పాను, మీ ఊళ్ళో 150,000 లీజు సరేనా. ఆరోగ్యరీతి ఎత్తుకుంటే ప్రతి ఒక్కరు జబ్బు లేని వాళ్ళు లేరు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏదో ఒకటి. అది నా వరకంటే ఇప్పుడు నేను కొన్ని పాటిస్తాను, దానికని లేదు మనకి సమస్య లేదు, నా వరకే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.